రేఖాంశాల పరంగా భారతదేశపు మొదటి ప్రాంతం. ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి కేరళ, డి కర్ణాటక. ఆన్సర్ ఏ గుజరాత్. రేఖాంశాల పరంగా భారతదేశపు చివరి రాష్ట్రం. ఏ అరుణాచల్ ప్రదేశ్, బి త్రిపుర, సి హర్యానా, డి తమిళనాడు. ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. మన దేశానికి గ్రీనిచ్ రేఖ ఏ దిక్కున పోతూ ఉంది? ఏ ఉత్తరం, బి దక్షిణం, సి తూర్పు, డి పడమర. ఆన్సర్ డి పడమర. రేఖాంశాల పరంగా మన దేశం ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉన్నది? ఏ 10, బి 15, సి 20, డి 30. ఆన్సర్ డి 30. కామరూప అనే పూర్వనామం కలిగిన భారతీయ రాష్ట్రం. ఏ గుజరాత్, బి పంజాబ్, సి అస్సాం, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ సి అస్సాం. భారతదేశపు చివరి పశ్చిమ కొన. ఏ దాంగ్, బి దీపు, సి ఇందిరా పాయింట్, డి గుహర్ మోతి. ఆన్సర్ డి గుహర్ మోతి. భారతదేశపు చివరి తూర్పు కొన. ఏ గుహర్ మోతి, బి కిబీతు, సి ఇందిరా కాల్, డి ఇందిరా పాయింట్. ఆన్సర్ బి కిబీతు. భారతదేశపు తూర్పు పడమర కొనల మధ్య దూరం. ఏ 3214 కిలోమీటర్లు, బి 15200 కిలోమీటర్లు, సి 2933 కిలోమీటర్లు, డి 6100 కిలోమీటర్లు. ఆన్సర్ సి 2933 కిలోమీటర్లు. రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క తూర్పు పడమర ప్రాంతాల మధ్య సమయ భేదం. ఏ 1 గంట, బి 2 గంటలు, సి 3 గంటలు, డి 5:30 గంటలు. ఆన్సర్ బి 2 గంటలు. భారత ప్రామాణిక రేఖాంశపు పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య. ఏ 1, బి 3, సి 5, డి 7. ఆన్సర్ సి 5. భారతదేశంలోని కాలమండలాల సంఖ్య. ఏ 1, బి 3, సి 5, డి 7. ఆన్సర్ ఏ 1. ప్రపంచం మొత్తం మీద అధిక కాలమండలాలు కలిగిన దేశం. ఏ రష్యా, బి అమెరికా, సి ఫ్రాన్స్, డి చైనా. ఆన్సర్ సి
ఫ్రాన్స్. భారత ప్రామాణిక రేఖాంశము పోతూ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ ఏ 1. ఏ రైల్వే స్టేషన్లోని సమయాన్ని బట్టి భారత ప్రామాణిక సమయం నిర్ణయిస్తారు? ఏ గోరఖ్పూర్, బి హుబ్లీ, సి వింధ్యాచల్, డి ఢిల్లీ. ఆన్సర్ సి వింధ్యాచల్. భారత ప్రామాణిక రేఖాంశం కర్కట రేఖ ఖండించుకునే ప్రాంతం? ఏ జబల్పూర్, బి భోపాల్, సి బైకుంఠపూర్, డి దేవా. ఆన్సర్ సి బైకుంఠపూర్.